హైటెక్ నగరం హైదరాబాద్ న్యూ ఇయర్ జోష్లో మునిగేందుకు ముస్తాబవుతోంది. పబ్బులు, ఫామ్ హౌస్లు, స్టార్ హోటళ్లు ఎక్కడ చూసినా సెలబ్రేషన్స్ మోత మోగాల్సిందే అంటున్నారు యూత్. ఇదే అదనుగా కుర్రాళ్ల వీక్నెస్ ను క్యాష్ చేసుకునేందుకు డ్రగ్ పెడ్లర్లు రూట్ మార్చారు. కాకీలు అంతకంటే స్పీడ్గా ఉన్నారు. ఈగల్ టీమ్స్, నార్కోటిక్ బ్యూరో గ్రౌండ్ లోకి దిగిపోయాయి. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? డ్రగ్స్ మాఫియా ప్లాన్ ఏంటి? పోలీసుల వ్యూహం ఏంటి? హైదరాబాద్ లో న్యూ ఇయర్ వైబ్స్ మొదలయ్యాయి. అప్పుడే మందు, విందు, చిందులకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట వరకు పబ్బులు, రెస్టారెంట్లకు పర్మిషన్ ఉండటంతో సిటీ కుర్రకారు ఫుల్ జోష్ లో మునిగేందుకు ముస్తాబవుతున్నారు. అయితే ఈ హై వోల్టేజ్ పార్టీల్లో హై ప్రొఫైల్ డ్రగ్స్ సరఫరా చేసేందుకు పెడ్లర్లు పావులు కదుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మత్తు పదార్థాలను నగరంలోకి చేరవేసేందుకు రూట్ మ్యాప్ వేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా ఆశలపై నీళ్లు చల్లేందుకు పోలీసులు ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈగిల్ టీం, నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు పెడ్లర్లను అరెస్టు చేసి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ముఠా సభ్యులు చిక్కకుండా ఉండేందుకు డెడ్ డ్రాప్ అనే కొత్త టెక్నిక్ వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని డెలివరీ బాయ్స్ ద్వారా ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాల్లో పార్సిల్స్ పెట్టి లొకేషన్ షేర్ చేస్తున్నారు. అంటే అమ్మేవాడు, కొనేవాడు ఎదురెదురు పడకుండానే ఈ దందా నడుస్తోంది. కానీ ఈ డిజిటల్ నెట్వర్క్ ను కూడా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. కొందరు పెడ్లర్లు కొరియర్ పార్సెళ్ల రూపంలో డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు. దీనిని ముందుగానే ఊహించిన పోలీసులు డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు అంతే స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. గతంలో డ్రగ్స్ అమ్ముతూ, వినియోగిస్తూ పట్టుబడిన వారి నుంచి డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లపై నిఘా పెడుతున్నారు. అదే సమయంలో కొరియర్ సంస్థలపై కూడా నిఘా పెట్టారు. ఇప్పటికే వేర్వేరు కొరియర్ సంస్థల నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రతి పార్సిల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈసారి పోలీసులు ఫామ్ హౌస్లు, సర్వీస్ అపార్ట్మెంట్ల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సిటీ బయట జరిగే రేవు పార్టీల సమాచారం సేకరిస్తున్నారు. ఒకవేళ ఏ ఈవెంట్లోనైనా డ్రగ్స్ వినియోగం జరిగితే నిర్వాహకులపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పబ్బులు ఇలా యాజమాన్యాలు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా పబ్లలో అలా డ్రగ్స్ తీసుకొని వచ్చి చేసిందని లేవు. దీనికి అన్ని టీమ్స్ కలిసి అందరూ జాయింట్ ఎఫర్ట్ చేశారు. డ్రగ్ కిట్స్తో చెక్ చేయడం జరిగింది, కెనల్ డాగ్ స్క్వాడ్తో చెక్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత బయట వచ్చినప్పుడు వాళ్ళని చెక్ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలతో నెట్వర్క్ బ్రేక్ చేయడంతో ఇవన్నిటితో చాలా వరకు అలా లేదు. నేను అనుకోని ఈ 31st నైట్ పబ్స్లో ఎస్పెషల్లీ లేకపోతే ఈ పార్టీ ప్లేస్లలోకే తీసుకొచ్చి ఇది చేస్తారని నేను అనుకోవటంలే. అలానే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా టీమ్స్ ఏవైతున్నాయో ఇప్పుడు చెప్పిన అన్ని టీమ్స్, తర్వాత ఇంక్లూడింగ్ ఈవ్ టీజింగ్ కంట్రోల్ దగ్గర నుంచి షీ టీమ్స్ కావచ్చు, అన్ని వింగ్స్ దీంట్లో పనిచేస్తూనే ఉంటాయి. ఏ అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే ఏం జరగకుండానే మేము ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాం. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఇప్పటికే డేగకన్నుతో కాపలా కాస్తున్నారు. డెడ్ డ్రాప్ పద్ధతిలో వచ్చినా, కొరియర్లో దూరి వచ్చినా మా నిఘా నుంచి తప్పించుకోలేరని పోలీసులు సవాల్ విసురుతున్నారు. సో డ్రగ్స్ కు దూరంగా ఉండి హెల్దీగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పండి. ఎన్టీఆర్ వైద్య సేవ